ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఇద్దరు తెలుగు వాళ్ళకి పద్మవిభూషణ్ ప్రకటించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తర్వాత మాజీ కేంద్ర మంత్రి చిరంజీవికి ఇద్దరికి ఒకేసారి పద్మవిభూషణ్ ప్రకటించారు. వీళ్ళిద్దరు కూడా నవ్యాంధ్రప్రదేశ్కు సంబంధించిన వాళ్ళు, తెలుగు రాష్ట్రాల నవ్యాంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళు. ఇద్దరు హైదరాబాద్లోనే ఉంటున్నారు. అయితే వీళ్ళిద్దరు కూడా వాళ్ళ రంగాల్లో అత్యుత్తమ స్థాయికి చేరారు. అందులో కష్టపడి గాడ్ ఫాదర్ లేకుండా వాళ్ళు స్వయంకృతాపురంగానే పైకి చేరారు. దశల వారీగా సహచరులకి అండగా ఉంటా ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి చేరుకున్నారు. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వెంకయ్య నాయుడు ప్రధానంగా విద్యార్థి దశ నుంచే ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేశారు. చిన్న వయసులోనే తండ్రి చనిపోవటం, తల్లి చనిపోవటం, ఆ తర్వాత బంధువుల ఇంట్ల దగ్గర పెరగటం, ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయ విద్యను అభ్యసించడం, ఆ తర్వాత అప్పట్లో 72లో జరిగిన జయాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించి ఎమర్జెన్సీలో కూడా జైలు జీవితం అనిపించినటువంటి నేపథ్యం ఉన్న వెంకయ్య నాయుడు 78లో తొలిసారి జనతా పార్టీ తరఫున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 83లో బీజేపీ అభ్యర్థిగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 85లో అసెంబ్లీకి ఓడిపోయారు. ప్రధానంగా నాదెండ్ల భాస్కర్రావు ప్రజాస్వామ్య తిరుగుబాటు సమయంలో ఎన్టీ రామారావుకు అండగా ఉండి అసెంబ్లీలో వెంకయ్య నాయుడు తన వాణిని బలంగా వినిపించి ఆ ప్రభుత్వానికి, ఎన్టీఆర్ ప్రభుత్వానికి ఎంతో అండగా ఉన్నారు. అలా ఆ తర్వాత దశల వారీగా రాజకీయంగా ఎదిగే దశలో 85లో ఆయన ఎమ్మెల్యేగా ఓటమి ఊహించలేనిది. ఎన్టీఆర్ గాలి బాగా ఉన్న సమయంలో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయాడు. అంటే ఒక విధంగా ఆయన ఓటమి మనం ఒక లైన్లో చూడవచ్చు. ఓడిపోయిన తర్వాత ఆయన తన ప్రస్థానాన్ని హైదరాబాదు, ఢిల్లీకి మార్చుకున్నారు పార్టీ పరంగా. అలా దశల వారీగా ఎదిగారు. ఆ తర్వాత 89లో బాపట్ల ఎంపీగా ఓడిపోయాడు. తెలుగుదేశం పొత్తుతో బాపట్ల ఎంపీకి పోటీసి ఆ తర్వాత హైదరాబాద్లో ఎంపీగా ఓడిపోయాడు. అంతకుముందు 77లో ఒంగోలు యువజనతా నేతగా ఉండి ఎంపీగా ఓడిపోయాడు. ఇట్లా అనేక ఓటములు తర్వాత సుదీర్ఘకాలం కొనసాగే దశలో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. అంటే అప్పట్లో బీజేపీలో మామూలుగా యంగ్ టర్క్స్ అని స్వాతంత్ర సమరంలో ఒక 5 ప్రముఖులు ఉండేవాళ్ళు. అదేవిధంగా బీజేపీలో కూడా యంగ్ టర్క్స్ అని కొంతమందికి పెట్టారు. అరుణ్ జైట్లీ, అనంత్ కుమార్, వెంకయ్య నాయుడు, రాజస్థాన్ ప్రమోద్ మహాజన్, రాజస్థాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి లేడీ తర్వాత సుష్మా స్వరాజు, ఇట్లా ఒక యంగ్ టర్క్ అనే వీళ్ళందరూ అద్వానీకి, అది ఉమాభారతి, వీళ్ళంతా అద్వానీకి ఒక ఫాలోయర్లుగా ఉంటూ జాతీయ స్థాయిలో ఒక మంచి వాణి వినిపించారు. ఆ దశలో వెంకయ్య నాయుడు కర్ణాటక నుంచి బీజేపీ అధిష్టాన వర్గం రాజ్యసభలో అవకాశం కల్పించింది. కర్ణాటక నుంచి వరుసగా 3 సార్లు 18 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు. అదే దశలో వాజ్పేయి కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కేబినెట్ మంత్రిగా పనిచేశారు. అప్పట్లో షడక్క యోజన కింద ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున నిధులు ఇచ్చారు. ఇలా వెంకయ్య నాయుడు ఢిల్లీలో ఉన్నత స్థాయిలో ఉన్న తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చారు. ఒకవైపు రాజకీయాల్లో బీజేపీలో టాప్ అంటే అధ్యక్ష పదవికి చేరిన కేంద్ర మంత్రిగా చేస్తున్న, దాంతోపాటే సమంగా సేవా కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలి అంటే జాతీయ స్థాయిలో చేరిన స్థాయికి ఎదిగిన తర్వాత నిధులు రకరకాల స్వచ్ఛంద సంస్థలను సేకరించి స్వర్ణ భారతి ట్రస్ట్ని నెల్లూరులో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విజయవాడ దగ్గర గన్నవరంలో ఏర్పాటు చేశారు. తర్వాత దాన్ని హైదరాబాద్లో కూడా 3 చోట్ల ఏర్పాటు చేసి అక్కడ గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకి స్వయం ఉపాధి పథకాల మీద శిక్షణ ఇవ్వటం, రకరకాలుగా స్కిల్ విద్యార్థులకి సాంకేతిక నైపుణ్యం పెరిగే విధంగా, కమ్యూనికేషన్ స్కిల్స్ పెరిగే విధంగా ట్రైనింగ్ ఇస్తా ఇలా రకరకాలుగా కేంద్రంలో చేశాడు. ప్రధానంగా రాష్ట్ర విభజన సమయంలో, తెలుగు రాష్ట్రాల విభజన సమయంలో ఆయన రాజ్యసభలో బీజేపీ ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆ సమయంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రాష్ట్ర విభజన ఏకపక్షంగా చేస్తుందని పోరాడి రాష్ట్రానికి కావాల్సిందని చెప్పి పదే అడ్డుపడి సాధించారు. అయితే తర్వాత జరిగిన సమయంలో దాన్ని అమలు చేయడంలో ఆయన ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఇలా రకరకాలుగా జరిగిన సమయంలో మోడీ ప్రభుత్వం రావడం, మోడీ ప్రభుత్వంలో కీలక కేబినెట్ మంత్రిగా ఉండటం, తర్వాత కేంద్ర పట్టణాభివృద్ధి సంస్థగా ఉండి
అమరావతి రాజధానికి, అటు విజయవాడ గుంటూరుకు అమృత్ పథకం కింద నిధులు ఇవ్వటం, ఇలా రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలక పాత్ర వహించారు. దశల వారీగా ఉన్నత స్థాయికి చేరినటువంటి వెంకయ్యనాయుడిని అనూహ్యంగా బీజేపీ అధిష్టాన వర్గం భారత ఉపరాష్ట్రపతికి ఎంపిక చేసింది. ఉపరాష్ట్రపతిగా 5 ఏళ్ల పాటు రాజ్యసభని చక్కగా మెయింటైన్ చేసి అందరి మన్ననలు పొందారు. రాజ్యసభలో వ్యక్తిగత దూషణలు కానీ అటువంటి సందర్భాలు ఉన్నా కూడా వాటిని ఎంటర్టైన్ చేయలేదు. ఇలా రకరకాలుగా ఒక దశలో కనకమేడల ప్రసాద్, ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు జగన్ని, అంటే అవినీతి ఆరోపణలో ఉన్న నేత ముఖ్యమంత్రిగా ఉన్నారు, అతను అది ఇదని కామెంట్ చేయబోతే సభలో లేని వాళ్ళ గురించి నువ్వు మాట్లాడటం సముచితంగా, దాన్ని రికార్డు నుంచి తీసేస్తున్నాను అని చెప్పి ఒక తెలుగువాడైనా కూడా దాన్ని నేను అంగీకరించాలని ఒక స్పష్టమైనటువంటి ఒక హుందాతనంగా రాజ్యసభలో అనేక సందర్భాల్లో చంద్రబాబు నాయుడిని కూడా ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో విజయసాయిరెడ్డి క్రిటిసైజ్ చేస్తా అనేక వ్యాఖ్యలు చేస్తే విజయసాయిరెడ్డిని కూడా మందలించి అదన్నా కూడా రికార్డులోంచి తీసేసి తొలగింపు చేశారు. ఈ విధంగా అన్ని పార్టీలు, అందులో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళలో మాట్లాడని వాళ్ళ సభ్యులను గుర్తించి వాళ్ళందరికీ రాజ్యసభలో మాట్లాడే అవకాశం కల్పించి ఆ విధంగా తన స్థాయి బాగా పెంచి రాజ్యసభలో తనదైన ముద్ర స్పష్టంగా ఉండే విధంగా ఏర్పాటు చేశారు. విభజన సమయంలో ఒక దశలో నేరుగా సోనియా గాంధీతో కూడా మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మీరు కాంగ్రెస్ విభజనకు అనుకూలంగా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి విషయాల్లో మీరు మన్మోహన్ సింగ్ యూపీఏ చైర్మన్గా మంచి గట్టి స్టాండ్ తీసుకోవాల్సిందేనని పట్టుబట్టి కాంగ్రెస్ను కూడా ఒప్పించి కొన్ని పథకాలు రావడానికి కీలక పాత్ర వహించారు. అలా ఆయన దశలో అందరూ ఊహించారు భారత రాష్ట్రపతి ఆయన అవుతాడు అని చెప్పని కూడా అందరూ అనుకున్న దశలో ఆ బీజేపీ రాజకీయాల్లో, ఇంటర్నల్ రాజకీయాల్లో అనూహ్యంగా గిరిజన మహిళలకు అవకాశం రావడంతో ఆయన అవకాశం రాలేదు. అయినా కూడా అప్పటి నుంచి సేవా కార్యక్రమాల్లో కొనసాగుతూ ఒకసారి ఉపరాష్ట్రపతి అయిన తర్వాత పార్టీకి రాజీనామా చేశాడు బీజేపీకి. మరలా తిరిగి బీజేపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం ఉన్నా కూడా భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఉపరాష్ట్రపతి పదవి చేసిన తర్వాత తిరిగి రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో రాజకీయంగా సభ్యత్వం లేకుండా తన సేవా కార్యక్రమాలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఇట్లా సేవా కార్యక్రమాలు చేయటం, అటు పార్లమెంటుకు సంబంధించి ఏదైనా పార్లమెంట్ అఫైర్స్లో ఏదైనా పిలిచి సలహాలు అడిగితే చెప్పడం, ఇలా ఆయన జీవితం కొనసాగుతూ ఉంది. ఈ దశలో కేంద్ర ప్రభుత్వం ఏకంగా ఆయనకి పద్మవిభూషణ్ అవార్డును ప్రకటించి ఆయన సముచితమైనటువంటి గౌరవం ఇచ్చింది. దీన్ని తెలుగు రాష్ట్రాలు ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాయి. ఒక తెలుగువాడు ఆ స్థాయికి వచ్చాడని చెప్పని ఎంతో అందరూ ఇచ్చారు. 2 రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకయ్యనాయుడిని సన్మానించి పద్మవిభూషణ్ అవార్డు వచ్చి సన్మానించారు. అదే కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు వాళ్ళని గుర్తించి వాళ్ళకి పద్మవిభూషణ్ అవార్డు ఇచ్చింది. వీరిద్దరు కూడా పద్మవిభూషణ్ అవార్డుకు అర్హులు. గోదావరి జిల్లాలకు చెందినటువంటి చిరంజీవి, నెల్లూరు ప్రాంతానికి చెందినటువంటి వెంకయ్యనాయుడు త్వరలో రాష్ట్రపతి సమక్షంలో పద్మవిభూషణ్ అవార్డులు అందుకోబోతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి అవార్డులు వచ్చిన సందర్భంగా అనేక మంది వాళ్ళకి అభినందనలు తెలుపుతూ సన్మానాలు, సత్కారాలు చేస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం 2 తెలుగు వాళ్ళని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో సన్మానించింది. ఇలా మన తెలుగు వాళ్ళు 2 జాతీయ స్థాయిలో పద్మభూషణ్ అవార్డు అందుకోవడం ఎంతైనా అందరూ గర్వకారణంగా భావించాలి. ఇది